వెల్కమ్ టు ప్యూర్ డబల్ ఐ న్యూస్ పొలిటికల్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు సరికొత్త సర్వేతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ సర్వే 2019 ఎలక్షన్లో కానీ అలాగే 2023 సంవత్సరంలో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి సర్వేలో ఎలక్షన్లో ఈ యొక్క పోల్సుకు దగ్గరలో ఆయా రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం వల్ల ఈ యొక్క మనం చెప్పబోతున్న పోల్సుకు యొక్క సర్వేకు ప్రాధాన్యత ఏర్పడింది మనం చెప్పవచ్చు. దానిలో భాగంగా అయితే ఏదైతే ఈ జన్మత్ పోల్స్ సర్వే ఆధారంగా మనం కొన్ని విషయాలు చర్చించుకుంటే మరలా 2024 ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో మరలా ఏ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుంది, అలాగే ఆంధ్ర రాష్ట్ర విషయానికి వచ్చినప్పటికీ ఈ జన్మత్ పోల్ సర్వే ఆధారంగా 2024 ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మన QII న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వివరాలకు వెళ్తే జన్మత్ పోల్ సర్వే ఆధారంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు 543 అయితే ఏదైతే 300 మ్యాజిక్ ఫిగర్ దాటిన సాధించిన ఎంపీ స్థానాలు ఏ పార్టీ అయితే సాధిస్తుందో అది అధికారం చేపట్టే అవకాశం ఉంది. అయితే మరలా మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారం చేపట్టబోతుందా అంటే ఈ సర్వే ఆధారంగా ఏది చేపట్టబోతుందో అంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా. అయితే 543 పార్లమెంట్ స్థానాలకు గాను బీజేపీ 327 స్థానాల నుంచి ఏదైతే 327 స్థానాల నుంచి 330 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే కాంగ్రెస్ పార్టీ 45 స్థానాల నుంచి కేవలం 45 స్థానాల నుంచి 47 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు ఈ యొక్క జన్మత్ పోల్ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. అదే ఇంకా ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చినప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 20 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ యొక్క సర్వే తెలియజేసింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ అయితే 22 సీట్ల నుంచి 24 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ఈ యొక్క జన్మత్ పోల్ సర్వే ఆధారంగా మనం తెలుసుకోబోతున్నాం. అయితే అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేంద్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద 4వ పార్టీగా అవతరించబోతుందా అంటే ఈ యొక్క జన్మత్ పోల్ సర్వే అవును అని చెప్తుంది. అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో అది తప్పనిసరిగా కేంద్రంలో అధికారంలో రాకపోతున్నట్లు ఈ యొక్క సర్వే చెప్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా కేంద్రంలో కీ రోల్ పోషించబోతున్నట్లు ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ శాసనమండలిలో కానీ ఒక బిల్లు పాస్ అవ్వాలన్నా కానీ తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తప్పనిసరిగా ఈ యొక్క సర్వే ఆధారంగా ఉంటుందని తెలియజేసే సందర్భం అయితే జన్మత్ పోల్ సర్వే తెలియజేసింది. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పటికైతే 2024 ఎలక్షన్లో ఈ జన్మత్ సర్వే పోల్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుంది, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మనం చర్చించాం 18 నుంచి 20 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే ఏ పార్టీ ఎన్ని సాధించే అవకాశం ఉందో చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే 2019 ఎలక్షన్లో 175 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ 151 స్థానాలను కైవసం చేసుకుంటే టీడీపీ పార్టీ 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటే జనసేన పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకొని
175 స్థానాలకు గాను 151 అత్యధిక స్థానాలతో తిరిగిలేని మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటే అధికారాన్ని సాధించింది. అంటే మళ్ళా 2024 ఎలక్షన్లో కూడా ఇదే పునరావృతం అవుతుందా అంటే ఆ విషయమే మీకు ఇప్పుడు కూలంకషంగా చర్చించబోతున్నాను. అంటే 2024 ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుండి 117 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. మీరందరూ చూసే ఉంటారు. ఇక మీ వీడియోకి ముందులో మన అనేక వీడియోలు అనేక సర్వేలు చేశాం, అనేక సర్వేలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో ఏ ఒక్క సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పలేనప్పటికీ ఈ జన్మత్ పోల్స్ ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మళ్ళా రెండోసారి అధికారంలోకి వస్తుందనేసి ఈ జన్మత్ సర్వే సారాంశంగా చెప్పుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చినప్పటికైతే మళ్ళీ అలాగే జనసేన పార్టీ 2019 ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేస్తే ఈ 2024 ఎలక్షన్లో రెండు కూడా కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నందువల్ల వాటికి కేవలం 50 నుండి 58 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ జన్మత్ పోల్ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే మరలా 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. నవరత్నాల ద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు మళ్ళా ఆదరించారు అనేటువంటి ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా శర్మిల వచ్చినా కూడా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మరలా బీజేపీ పోటీ చేసినా కూడా ఆ ప్రభావం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద ఎట్టి పరిస్థితులు చూపించదు అని కూడా ఈ యొక్క సారాంశంలో ఈ యొక్క జన్మత్ పోల్స్ క్లియర్ కట్గా చెప్పింది. అయితే అనేక సర్వేలు చెప్తున్న దృష్ట్యా ఈ ప్రభుత్వానికి ప్రజల్లో అనేక వ్యతిరేకత ఉంది, నిరుద్యోగుల వ్యతిరేకత ఉంది, అలాగే మధ్యతరగతి కుటుంబాల నుంచి వ్యతిరేకత ఉందని దృష్ట్యా ఈ యొక్క కీలకమైన పాయింట్ ఈ యొక్క జన్మత్ పోల్ సర్వే అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే చేసింది. అంటే గత 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన శాతం 49% ఓటు పర్సెంటేజ్ వస్తే ఈ యొక్క 2024 ఎలక్షన్లో కేవలం 45%కి పడిపోయే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 4% ఓటు షేర్ను ఇక టీడీపీ జనసేన పార్టీ పంచుకునే అవకాశం ఉందే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మరలా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని కోల్పోయే అవకాశం లేదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరలా ఆయనే ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ను పాలించే దిశగా అడుగులు వేయబోతున్నారు అనేసి అయితే ఈ యొక్క జన్మత్ పోల్ సర్వే ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మా Q99 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.